ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. రేవంత్ రెడ్డి సార్, మా తెలంగాణ సమాజం మళ్ళీ మిమ్మల్ని ఒకసారి శభాష్ సీఎం అనాలనుంది. కానీ మీరు మాకు అవకాశం ఇస్తారా ఇవ్వరో ఎందుకో వివరాల్లో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనందరూ తెలిసిందే, ఈ దేశ ఉప సహాయక హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదవడం, చాలా నాటకీయ పరిణామాల తర్వాత తప్పని పరిస్థితిలో కేసు పెట్టడం, కేసు కన్నా ముందే మళ్ళీ కౌంటర్ కేసు, వీళ్ళు బ్లాక్మెయిల్ కేసు అని ఒకటి ఏదో పెట్టారు, హనీ ట్రాప్ అని. అయితే పోక్సో కేసు అంటే సామాన్యమైన కేసు ఏం కాదు. అయితే ఎందుకు చెప్తున్నామంటే, గతంలో అల్లు అర్జున్ని సినిమా వివాదంలో అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాలా మంది విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయరా అన్నారు. నేను కూడా అల్లు అర్జున్ ఎందుకు విచారించారని డిమాండ్ చేసిన వాళ్ళలో మొదటి రోజుల్లో, మొదటి గంటలో మొదటిసారిగా డిమాండ్ చేసినటువంటి జర్నలిస్టు నేను. మీరు ఎప్పుడైతే అల్లు అర్జున్ని విచారించడం, కేసు చేయడం చేశారో స్వాగతించాను. ఆ రోజే శబాష్ సీఎం అన్నాను. ఆ తర్వాత మీ మీద వచ్చినటువంటి అపవాదులు, కక్ష సాధింపులకు మీరు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు గుర్తుందో లేదో కానీ తెలంగాణ సమాజానికి ఒకసారి గుర్తు చేస్తాను. Our political stars is having some special privilege. If they murdered anyone also, we need not to prosecute, or otherwise we need not to put any case against these personalities అని మనకి చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం. అధ్యక్ష, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీరు స్పీకర్తో అన్నటువంటి మాటలు, సినీ స్టార్ల కొమ్ములు ఉంటాయా, పొలిటికల్ స్టార్ల కొమ్ములు ఉంటాయా, స్పోర్ట్స్ స్టార్ కొమ్ములు ఉంటాయా, వాళ్లకు ప్రత్యేకమైన మినహాయింపులు ఏం లేవు, వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేయాల్సిందే అని మీరు చెప్పారు. వాళ్ళకు మినహాయింపులు లేదు, మీరు మినహాయింపులు కోరుకుంటే చట్టం చేయండి డిమాండ్ చేశారు. మీరు ఆ రోజు అల్లు అర్జున్ అరెస్టుని సమర్థించారు. మరి ఈరోజు కేసు అయ్యి 72 గంటలు దాటింది, 3 రోజులు దాటింది. ఫోక్సో మరి ఒక ప్రధానమైనటువంటి మంత్రి గారి కుమారుడు ఇంతవరకు అరెస్ట్ కాకపోవడానికి అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. మీ మీద అనుమానాలు వస్తున్నాయి. మీ మీద సోషల్ మీడియాలో కేసు కాకుండా మేనేజ్ చేసింది మీరే అని, అరెస్ట్ కాకుండా మేనేజ్ చేస్తుంది మీరే అని, కేసుకు కౌంటర్ కేసు సలహా కూడా మీదే అని రకరకాల సోషల్ మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ మీద అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి సామాన్యుడు ఏదైతే సామాన్యుడు చిన్న కేసుకే బుక్ అయితే నిందితుని అరెస్ట్ చేస్తానికి ఇంటికి వెళితే ఇంట్లో ఆ నిందితుడు లేకపోతే వాళ్ళ అన్ననో, వాళ్ళ తమ్మున్నో, వాళ్ళ అన్ననో, వాళ్ళ నాయననో తీసుకొచ్చి జైలు గోడల మధ్య అంగిలా ఇప్పి కూర్చోబెట్టిన దాఖలాలు నేను ఒక క్రైమ్ జర్నలిస్ట్గా వందలాది చూశాను. అంటే నిందితుడు ఇంట్లో లేకపోతే వాని అరెస్ట్ కావాలంటే తండ్రిను, తమ్మును తీసుకొచ్చి జైలు ఊచలలో నిలబెట్టినటువంటి దాఖలాలు, మరి అంగిప్పి లాగుల మీద, పాయింట్ల మీద కూర్చోబెట్టిన దాఖలాలు ఎన్నో చూశాం. మరి ఒక ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నటువంటి పోక్సో చట్టమైనటువంటి ఈ కేసులో నిందితుడు ఆచూకు దొరికించుకోకపోతే మీరు ఎలాంటి చర్యలు తీసుకోరా? కేవలం రీట్విట్ అంటే సోషల్ మీడియాలో ఒకరు పెట్టింది లైక్ కొట్టాడనో, తిరిగి పోస్ట్ చేశాడనో, అర్ధరాత్రి ఎత్తికెళ్ళి మీరు అరెస్టులు చేసి 3rd డిగ్రీలో, 4th డిగ్రీలో, 50 డిగ్రీలో ఉపయోగించినటువంటి ఈ రాజ్యంలో మరి ఒక బాధ్యతరాలు అరణ్య రోదనకు మిగిలిపోవాల్సిందేనా? న్యాయం అంగడి సరికవుతుందా అని ప్రశ్నిస్తున్నాం. మీరు మళ్ళొకసారి చట్టం తన పని తాను చేసుకోకపోతే శబాష్ అనాలని మా తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. మరి మీరు మళ్ళొకసారి శబాష్ సీఎం అవుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. వెయిటింగ్.